మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా రహీం బాషా గారు, సయ్యద్ భాయ్, టమోటా రైతులకు ఈ సంవత్సరం టాప్ ప్రైస్ డిసెంబర్లో స్వర్ణాక్షరాలతో లిఖించబడతాయి. ఇది 100% పక్కా. పంటలు కాపాడుకోవడమే మన బాధ్యత. జై కిసాన్. 2024 సంవత్సరంలో ఈ చివరి నెల రానున్నది డిసెంబర్ నెల. ఈ నెలలో స్వర్ణాక్షరాలతో లిఖించబడేలా టాప్ ధరలు, భారీ ధరలు పెడతాయని చెప్పి రహీం బాషా రాసాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా అన్నట్టుగా జరగాలి. ఆయన అంచనా భరించిన భగవంతుని మనస్ఫూర్తి ప్రార్థిద్దాం. ఇక బాబు గారు, గుడ్ ఈవినింగ్ సయ్యద్ భాయ్. టమోటా నాటి 1 కేజీ 29 రూపాయలు, రిలయన్స్ మార్కెట్ ఇన్ బెంగళూరు రూరల్ డిస్టిక్. మల్లారెడ్డి గారు, అన్నగారికి నమస్తే. నమస్తే మల్లారెడ్డి గారు. నా వయసు 38. నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. నేను బిజినెస్ చేసేవాడిని, కానీ వ్యవసాయం చేద్దామని వచ్చా. ఈ సంవత్సరం జూన్ జూలైలో వేసిన టమోటాకు నష్టపోయా, కానీ మళ్ళీ అప్పు తెచ్చి వ్యవసాయం చేశా. ఇప్పుడు కానీ ఈ టమోటాకు రేటు లేకపోతే జీవితం కోల్పోయేవాడిని. కానీ దేవుడు ఉన్నాడో లేడో కానీ మా అమ్మా నాన్నల కష్టానికి ఫలితం టమోటా రేటుకు నాకు రెట్టింపు వచ్చింది. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. జై జవాన్ జై కిసాన్. ఇట్లు అమ్మా నాన్న వాళ్ళే నాకు దేవుళ్ళు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఏదేమైనా అమ్మా నాన్నల మీద మీకున్న ఆరాధన భావానికి మీకు శతకోటి వందనాలు. దేవుడి వల్ల మీరు తొలిసారి నష్టపోయినా మరోసారి రెట్టింపు వచ్చింది ఆదాయం అంటున్నారు. చాలా సంతోషం అన్న. మీరు ఇలాగే వ్యవసాయం చేయాలని, వ్యవసాయం మీరు బాగా డబ్బులు సంపాదించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ, ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్నా ఒక వరస్ట్ బాయ్ చెప్పు, ఈరోజు నావి 1000కి పైన పోయాయని జగన్ రెడ్డి గారు. ప్రసన్న కుమార్ గారు, బ్రో మాది 3 acresలో టమోటా పంట ఉంది. డిసెంబర్ 1st వీక్ కటింగ్ స్టార్ట్ అవుతుంది. పెట్టుబడి టోటల్ 5 lakhs అయింది. 15 kg బాస్ 500 రూపాయలు పోతే నేను బచావ్ అవుతా, లేకుంటే గోవింద గోవింద. ప్రసన్న కుమార్ గారు, మీరు గతంలో కామెంట్ పెట్టారు డిసెంబర్ ధరలు ఉంటాయని చెప్పి. 5 ఎకరాలు పంట డిసెంబర్ తొలి వారంలో కోతని కామెంట్ పెట్టారు. అంతా మీకు మంచిగా జరగాలని అదులు ప్రార్థిస్తున్నాను. ధైర్యాన్ని కోల్పోతున్నా. టమోటాలు ఎప్పుడు ఏమన్నా జరగవచ్చు. డ్యాష్ ఎక్కడ స్వామి, సౌత్ ఇండియన్ టమోటా ఫార్మ్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, డిసెంబర్ మంత్ గుడ్ రేట్స్. రెయిన్ స్టార్ట్స్ ఫ్రమ్ 26 నవంబర్. డిసెంబర్ నెలలో మంచి ధరలు ఉంటాయి. ఇక ఈరోజు 23, ఇక 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని అన్నది కామెంట్ పెట్టడం జరిగింది. ఇక రాజేష్ గారు, అన్న ఒక విషయం, హరినాథ్ రెడ్డి రేట్స్ తగ్గుతాయని చెప్పాడు. అప్పటి నుండి టమోటా తోట పట్టించుకోలేదు. ఇప్పుడు రేట్స్ వచ్చాయి, నేను ఏమైపోవాలి చెప్పు. ఇలాంటి వాళ్ళ మాటలు వినకపోతే నా తోట బాగుండేది. తన వల్ల ఇయర్ నష్టం జరిగింది. మీది అమాయకత్వం. ఆయన చెప్పాడు, మీరు ఎలా తోట చూడకుండా వదిలేస్తారన్న, తప్పు కదా అది. పంట చేతికి వచ్చేవరకు మనం ఏమీ చెప్పలేము. ఏం జరుగుతుందో నేను చెప్తూనే ఉన్నాను. టమోటాలు ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఉత్తర భారతాన్ని ఇప్పటివరకు ఎగుమతి జరుగుతుంది ఎవరు ఊహించలేదు. ఇప్పుడు దరిదాపు ఈ నవంబర్ చివరి ఇక మన ఒక వారం రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికీ ఉత్తర భారత ఎగుమతి జరుగుతున్నాయి. టమోటాలు ఎప్పుడు ఏమో ఎవరు చెప్పలేమన్నా. మీరు యూట్యూబ్లన్నీ ఫాలో అయ్యి భవిష్యత్ రేట్లు తెలుసుకోవడము, ఆ ధరలు పెరుగుతాయని ఆందోళన చెందటము, ఎవరైనా చెప్పింది విని మీరు తోట ఇలా వదులుకోవడము, ఐఎమ్ వెరీ సో సాడ్. నాకు చాలా బాధగా ఉంది. నేను మళ్ళీ చెబుతున్నాను, ధరలు తగ్గుతాయని ఎవరు చెప్పినా కూడా మీరు కుంగిపోవద్దు. పెరుగుతాయంటే పొంగిపోవద్దు. కర్మన్నే వాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయటం ఎందుకు మాత్రమే మనకు అధికారం ఉంటుంది. కర్మఫలం ఆశించాలి. అదేవిధంగా టమోటా తోట పంట పెట్టడం వరకే మన బాధ్యత. ధర దైవాధీనం. మీరెందుకు ఇలాంటి వీడియోలు చూసి పంటను వదిలేస్తారు? ఇక హేమాదిత్య గారు, లైవ్ వీడియోలో టాప్ రేట్స్ పాడేది ఒక రేట్, రాసేది మరో రేట్. అంగళ్ళలో ఒక మండి 1200 పాడి 900 పట్టి కట్టారు. అలాంటి వీడియోలు పెట్టకండి బాయ్. అన్న, లైవ్ యాక్షన్లో ఏం జరుగుతుందో దాన్ని మాత్రం మనం రికార్డ్ చేయగలము. లోపల వాళ్ళ పట్టిని ఏమేస్తూ ఉంటారో, రైతు ఆ మండి యజమాని ఏం మాట్లాడుకుంటూ మనకు తెలియదు. కానీ ఇంత వ్యత్యాసం ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. ఒక 100 రూపాయలు అటు ఇటుగా ఉండవచ్చు, 1050 వరకు ఉండవచ్చు. కానీ మరీ 300 రూపాయలు తగ్గించి పట్టి కడితే రైతు కూడా ఒప్పుకుంటాడన్న నమ్మకం నాకైతే లేదు. బట్ చాలామంది నాకు అడిగారు, ఆ రైతు చెప్పుంటే నాకు కూడా నమ్మకం కుదిరేది. మరి అంత వ్యత్యాసం ఉంటుంది నేను అనుకోవడం లేదు. బట్ లైవ్లో మనం రేట్లు చెబుతామన్నా ఆ రోజు 1100 కూడా రేటు పడడం జరిగింది. మరి పట్టి అంత వ్యత్యాసం అంటే లోగొట్టు పెరుమాళ దగ్గర కానీ ఆ భగవంతుడికే తెలియాలి. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం. కార్యక్రమం అయితే రహీం బాషా గారి మాత్రం 2024 సంవత్సరంలో డిసెంబర్లో భారీ ధరలు పెడతాయి. టమోటా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే ధరలు పెడతాయని చెప్పి ఆశాభావాన్ని
ఆయన వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. మరొక అన్నదాత అయితే ఈ 3 రోజుల్లో వర్షాలు పడతాయి, డిసెంబర్ మధ్యలో ఉండవచ్చని మరొక అన్నదాత అంచనా వేశారు. ఏదేమో వీటి కాలమే సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ అన్న కలిగి రేట్ అప్డేట్కి గుల్ల విష్ణుకుమార్ రెడ్డి గారు. డిసెంబర్ వరకు ధరలు తగ్గేది లేదు టమోటా రైతులకి. ఇవి నిన్న చదివిన కామెంట్లే. సమాచారం లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్.